ఈరోజు నేను చూపెట్టబోయే టెక్నిక్ ఏదైతుందో దాన్ని కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మన ఋషులు, మునులు వాళ్ళ బాడీని స్ట్రాంగ్‌గా అండ్ దృఢంగా జేసుకోవడానికి వాడుకున్నారనమాట ఈ టెక్నిక్‌ని. అయితే మీలో గూడా ఎవరన్నా మీ బాడీస్‌ని స్ట్రాంగ్‌గా అండ్ మీ బాడీ స్ట్రక్చర్‌ని గూడా అందంగా చేసుకోవాలనుకుంటే ఈ టెక్నిక్‌ని నేను చూపెట్టిన విధంగా బ్రీతింగ్‌తో పాటు ప్రాక్టీస్ జేయండి. ఇది జేయడం కోసము ఫస్ట్ మీరు ఇట్లా బాలాసనలోకొచ్చేసేయండి. ఇట్లా బాలాసనలోకొచ్చేసిన తర్వాత, మీ 2 కాళ్ళని ఇట్లా టక్ ఇన్ జేసుకొని మీ 2 టోస్‌ని స్లోగా పైకొచ్చేసేయండి. దీన్ని అధోముఖ శ్వానాసనం అంటారు. ఇక్కడ మీ 2 హీల్స్ గూడా ఇట్లా కింద ఫ్లోర్‌కి టచ్ అవ్వాలనమాట. ఒకవేళ మీకు కాళ్ళల్లో ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ లేకపోతే, మీ హీల్స్ అనేవి ఇట్లా పైకుంటే అయినా గూడా పర్లేదు. కాకపోతే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏందంటే, మీ మోకాళ్ళని వీలైనంత ఎక్కువగా ఇట్లా స్ట్రెయిట్ జేసుకోవడానికి ప్రయత్నించండి. దీని తర్వాత చతురంగ దండాసనము. అంటే ఫస్ట్ ఇట్లా ప్లాంక్ పొజిషన్‌లోకొచ్చేసి స్లోగా కిందికొచ్చేసేయాలి. కిందికొచ్చేసిన తర్వాత ఇక్కడ కాసేపు హోల్డ్ జేయండి. దీని తర్వాత స్లోగా మీ కాళ్ళని వెనక్కి తీసుకొని మీ చెస్ట్ అండ్ మీ హెడ్ భాగాన్ని పైకి లేపాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నా మోకాలనేటివి నేలపైన లేవు. పైనున్నాయి. సో, ఈ 3 ఆసనాల కాంబినేషన్ అన్నమాట. తర్వాత మళ్ళీ అధోముఖ శ్వానాసనము. ఇంకొక 3 మోర్ టైమ్స్ నేను చేసి చూయిస్తాను. చూడండి, ప్రాపర్‌గా అబ్జర్వ్ చేయండి. అయితే ఎవరికైతే చేతుల్లో బలం లేని వాళ్ళున్నారో, లేదంటే ఆడవాళ్ళు ఎవరన్నా ఈ ఫ్లోని చేయాలనుకుంటున్నారో, వాళ్ళ కోసం కొంచెం ఈజీ వేరియేషన్‌ని చూపిస్తా. మీరు కూడా అది చూస్తూ చేసేసుకోవచ్చు. దానికోసం మీరేం జేస్తారంటే, ఫస్ట్ చైల్డ్స్ పోజ్‌కొచ్చేసేయండి మీరు గూడా. ఇక్కడి నుంచి అధోముఖ శ్వానాసనము. ఇక్కడ నుండి మీరేం జేస్తారంటే, ఇంతకుముందేమో ఇది జేసినాం గదా! ఇప్పుడేమో అష్టాంగ నమస్కారం జేస్తాం. ఇలా. ఇక్కడి నుంచి ఊర్ధ్వముఖ శ్వానాసనంలోకొచ్చేసేయండి. అండ్ ఒకవేళ ఇది గూడా మీకు కష్టం అనిపిస్తుంటే, మీ మోకాళ్ళని కొంచెం కింద పెట్టేసుకొని, ఈ వేరియేషన్ గూడా జేసుకోవచ్చనమాట. సో, ఈజీ వేరియేషన్ జేసేవాళ్ళు ఎలా జేస్తారంటే, అధోముఖ శ్వానాసనము, అష్టాంగ నమస్కారము, ఊర్ధ్వముఖ శ్వానాసనము. కంటిన్యూ. Inhale up, exhale, and inhale here itself, and exhale down into Ashtanga Namaskara. Inhale up, exhale down. సో, ఎవరైతే దీన్ని ఫస్ట్ టైమ్ చేస్తున్నారో, మీరు ఫస్ట్ 6 టైమ్స్ దీన్ని చేయండి ఈ ఫ్లోని. తర్వాత మెల్లిమెల్లిగా దీన్ని పెంచుతూ వెళ్ళి 11 టైమ్స్ వరకు తీసుకెళ్ళండి. అయితే ఒక్క రౌండ్ 6 టైమ్స్ చేసి అండ్ దాన్నే 3 టైమ్స్ మళ్ళీ రిపీట్ చేయాలన్నమాట. యోగా నాతో పాటు నేర్చుకోవాలనుకుంటే ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. కిందిచ్చిన నంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళు మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ చెప్తారు.